హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాలు. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మన ఛానల్లో మొట్టమొదటి ల్యాప్టాప్ అన్బాక్సింగ్ అయితే చేద్దాము. ఇది మనకి హెచ్పి నుంచి Ryzen 5 ల్యాప్టాప్ అనమాట. ఇది మనకి వర్క్ ఫ్రమ్ హోమ్తో పాటు ఇంకా మనకి ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి మినిమం కొన్ని సంవత్సరాలు ఉండేటట్టు అయితే ఉంటుంది. ఈ వీడియోలో మనం దీన్ని కంప్లీట్గా అన్బాక్సింగ్ చేయడంతో పాటు ఇంకా ప్రైస్ డీటెయిల్స్, ఇనిషియల్ ఇంప్రెషన్స్తో పాటు ఇది కొనొచ్చా లేదా అన్న కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా అన్బాక్సింగ్ అయితే స్టార్ట్. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మనకి ప్యాకేజ్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. యాక్చువల్గా పైన అమెజాన్ కవర్ అయితే వస్తుంది, కానీ నేనైతే తీసేసాను అనమాట. ఇది మనకి బ్లూ డాట్ ద్వారా అయితే డిస్పాచ్ అయితే అయింది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి స్పెసిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ అయితే మెన్షన్ చేస్తారు. నేను తర్వాత స్పెసిఫికేషన్స్ అన్ని డీటెయిల్గా అయితే చూపిస్తాను అనమాట. నెక్స్ట్ ఇంకా మనకి రైట్ సైడ్ చూసుకుంటే దీని ప్రైస్ డీటెయిల్స్ ఎంత, ఇంకా మ్యానుఫ్యాక్చర్ డేట్ ఎప్పుడు అని అయితే ఇచ్చున్నారనమాట. ఇక్కడ మనకి ప్రైస్ అయితే 52,629 అయితే ఇచ్చున్నారు. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి ఓపెన్ అయితే చేసి చూద్దాము. ఓపెన్ చేసిన తర్వాత ప్రోడక్ట్ ఎలా ఉంది ఏంటి అని అయితే చూద్దాము. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మనకి ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ల్యాప్టాప్ అయితే వచ్చిందనమాట. ల్యాప్టాప్కి మంచి ప్రొటెక్షన్ అయితే ఇచ్చారని అయితే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా కంటెంట్స్ ఏమేమి వస్తున్నాయని అయితే చూద్దాము. మనకి ఆబ్వియస్గా పవర్ అడాప్టర్ అయితే వస్తుంది కాబట్టి ఇక్కడ చూడొచ్చు మనకి పవర్ అడాప్టర్ అయితే ఇచ్చున్నారనమాట. మనకి ఛార్జర్తో పాటు ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ కూడా అయితే ఇచ్చున్నారనమాట. ఎవరికేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి దాన్ని అయితే రిఫర్ అయితే చేయొచ్చు. మనం ఇప్పుడు ఈ ప్రోడక్ట్ని పక్కన పెట్టేసి మనం ఛార్జర్ని అయితే చూద్దాము. చూడొచ్చు మనకి ఛార్జర్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. మనకి కంపెనీ ఛార్జర్ కాబట్టి మనకి చాలా క్వాలిటీ అయితే ఉంటుందని అయితే అనుకోవచ్చు. మనం ఈ రెండింటిని కనెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ప్లగ్ అయితే ఇప్పుడు 3 పిన్ ప్లగ్ ఇలా అయితే ఇచ్చున్నారనమాట. మనకి ఆల్మోస్ట్ అన్ని సాకెట్స్లో అయితే ఇదైతే ఈజీగా ఫిట్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ పవర్ హబ్ చూసుకుంటే ఇక్కడ మనకి 65 వాట్ ఛార్జర్ అనమాట. ఇది ఇంకా వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉందని అయితే చెప్పుకోవచ్చు. వెయిట్గా ఎక్కువ ఉంటుంది, ఇంకా మనకి చేతిలో ఒక మంచి క్వాలిటీ ఫీల్ అయితే వస్తుంది. ఛార్జర్ అయితే చాలా బాగుందని అయితే అనిపించింది నాకైతే. అండ్ ఫైనల్గా మనకి పిన్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం మెయిన్ ప్రోడక్ట్ చేసుకుంటే ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే వస్తుంది. మనం అనుకున్నాం కదా మనకి ప్రొటెక్షన్ అయితే చాలా బాగా అయితే ఇచ్చున్నారు. మనం వాటిని రిమూవ్ చేసి ఒకసారి మెయిన్ ప్రోడక్ట్ని అయితే చూద్దాము. మనకి ఇది ఫైనల్గా ల్యాప్టాప్ అయితే ఇక్కడ చూడొచ్చు మనకి పైన హెచ్పి బ్రాండింగ్ అయితే ఇచ్చున్నారు. ఇంకోటి ఏంటంటే ఇది మనకి కంప్లీట్గా మెటల్ బిల్డ్తో అయితే వస్తుంది కాబట్టి మనకి క్వాలిటీ అవ్వచ్చు లేకపోతే లుక్స్ పరంగా అవ్వచ్చు అల్టిమేట్గా అయితే కనిపిస్తుందని అయితే చెప్పుకోవచ్చు. ఇంకా పోర్ట్స్ విషయానికి వస్తే ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకి ఛార్జింగ్ అడాప్టర్తో పాటు 2 యూఎస్బి పిన్స్ అయితే ఇచ్చున్నారు. నెక్స్ట్ ఇంకా ఇటు పక్క మనకి రైట్ సైడ్ను చూసుకుంటే ఫస్ట్ HDMI పోర్ట్ ఇచ్చున్నారు. ఇంకా మన కింద అయితే మనకి యూఎస్బి టైప్ సి అయితే ఇచ్చున్నారు అనమాట. ఇంకా కింద అయితే ఇది SD కార్డ్ స్లాట్ అనుకోవచ్చు. ఇంకా మనకి దాంతోపాటు హెడ్ ఫోన్స్ ఏమైనా పెట్టుకోవడానికి 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఇచ్చున్నారు. ఇంకా నెక్స్ట్ మనకి కింద చూసుకుంటే మనకి స్పీకర్స్ అనమాట. స్పీకర్స్ అయితే మనకి రియల్ టెక్ స్పీకర్స్ అయితే వస్తాయి. మనకి ఇక్కడ చూడొచ్చు ప్రోడక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది మనకి 15.6 ఇంచెస్ ఫుల్ హెచ్డి స్క్రీన్తో అయితే వస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి కొన్ని స్టిక్కర్స్ అయితే ఇచ్చున్నారు. అన్ని ల్యాప్టాప్స్ ఇస్తారు కదా, ఇక్కడ మనకి AMD Ryzen అని చెప్పేసి ఒక స్టిక్కర్ అయితే ఇచ్చున్నారు. దాంతోపాటు రేడియన్ గ్రాఫిక్స్ అని చెప్పేసి ఇంకా మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అండ్ స్టూడెంట్ ఇది 2 ప్రీ ఇంక్లూడెడ్ అని అయితే ఇచ్చున్నారు అనమాట. నెక్స్ట్ ఇక్కడ వాళ్ళ వాట్సాప్ సపోర్ట్ ఏంటి, హెచ్పి కస్టమర్ కేర్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి అన్న ఒక స్టిక్కర్ అయితే ఇక్కడ చూడడానికి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి కీస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా బాగున్నాయని అయితే చెప్పుకోవచ్చు. మనకి ప్రెస్ చేస్తున్నప్పుడు ఒక మంచి ఫీల్ అయితే వస్తుంది. ఇంకా గ్యాప్ మంచిగా ఉందన్నమాట కీకి మధ్యలో. కాకపోతే దీంట్లో ఒక చిన్న మైనస్ పాయింట్ ఏంటి అంటే ఇది మనకి బ్యాక్ లైట్ కీబోర్డ్ అయితే కాదు, ఓ నార్మల్ కీబోర్డ్ అనమాట. మనకి దీనికి బ్యాక్ లైట్ ఇచ్చుంటే ఇంకా బాగుండే అనిపించింది. కాకపోతే ఏంటంటే వీళ్ళు బ్యాక్ లైట్ అయితే ప్రొవైడ్ చేయలేదు. ఇంకోటి ఏంటంటే మనకి ఫింగర్ ప్రింట్ అలాంటివి కూడా ఏం ప్రొవైడ్ అయితే చేయలేదు అనమాట. ఇక్కడ మనకి చూసుకుంటే మనకి స్క్రీన్కి పైన టాప్ మిడిల్లో అయితే మనకి వెబ్కామ్ అయితే ప్లేస్ చేస్తున్నారు. నెక్స్ట్ మనం వెబ్కామ్ క్లారిటీ ఎలా ఉందని అయితే కూడా టెస్ట్ అయితే చేద్దాము. నెక్స్ట్ మనకి పక్కన మైక్లు ఇవి అయితే ఉన్నాయి. ఓవరాల్గా ఇది ఫ్రెండ్స్ మనకి ఈ ప్రోడక్ట్ అయితే ఫిజికల్ ఓవర్వ్యూ అయితే. ఇప్పుడు మనం ఒకసారి ప్రోడక్ట్ని అయితే ఆన్ చేయడానికి అయితే ట్రై చేద్దాము. ఒకవేళ ఛార్జింగ్ లేకపోతే ఛార్జింగ్ పెట్టి నేను ఒకసారి ఆన్ అయితే చేస్తాను దీన్ని. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మనకి ప్రోడక్ట్ అయితే ఆన్ అయితే అవుతుందన్నమాట. యాక్చువల్గా దీనిలో ఛార్జింగ్ అయితే అసలు ఏం లేకుండే, ఛార్జింగ్ పెట్టి ఆన్ అయితే చేయాల్సి వచ్చింది. నెక్స్ట్ మనం దీన్ని క్విక్గా సెటప్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. కాకపోతే మనకి ఈ స్పెసిఫికేషన్స్ ఏంటి అనేది మనం చెప్పుకోలేదు కాబట్టి ఇది సెటప్ అయ్యేలోపు మన స్పెసిఫికేషన్స్ అన్నీ అయితే డీటెయిల్డ్గా అయితే తెలుసుకుందాం అనమాట. మన ఫస్ట్ ప్రాసెసర్ చూసుకుంటే దీంట్లో AMD Ryzen 5 ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. ఇది మనకి 2.1 GHz బేస్ స్పీడ్తో పాటు మ్యాక్సిమం స్పీడ్ అయితే 3.7 GHz వరకు అయితే ఉంటుంది.
ఇంకా నెక్స్ట్ మనం మెమరీ విషయానికి వస్తే దీంట్లో 8 GB DDR4 ర్యామ్ అయితే ఉంటుంది. కాకపోతే మనం దీన్ని 16 GB దాకా అయితే ఎక్స్పాండబుల్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంటర్నల్ మెమరీ వచ్చేసరికి మనకి నెక్స్ట్ దీంట్లో 512 MB SSD అయితే ఉంటుంది. మనకు తెలిసింది SSD అనేది చాలా ఫాస్ట్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ మన ఓఎస్ విషయానికి వస్తే ఇది మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ మైక్రోసాఫ్ట్ విండోస్ 10తో అయితే వస్తుందన్నమాట. దీంతో పాటు ఏంటంటే మనకి మైక్రోసాఫ్ట్ స్టూడెంట్ అండ్ ఆఫీస్ అయితే లైఫ్ టైం ఫ్రీ అయితే ఉంటాయి. ఆల్రెడీ మనకి ప్రీ ఇన్స్టాల్డ్ అయితే ఉంటాయి అవి. ఇంకా మనం ఫైనల్గా గ్రాఫిక్ కార్డ్ విషయానికి వస్తే మనకి దీంట్లో AMD రేడియన్ వేగా 8 గ్రాఫిక్స్ అయితే ఇచ్చినారనమాట. ఇది మనకి గేమింగ్కి అంత పవర్ఫుల్ గ్రాఫిక్ కార్డ్ ఏం కాదు కాబట్టి దీంట్లో హెవీ గేమింగ్ అయితే డెఫినెట్గా పాసిబుల్ అయితే కాదని అయితే చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇవి స్పెసిఫికేషన్స్ అయితే ఇక్కడ చూడొచ్చు. మనకి ఇది ప్రోడక్ట్ కూడా ఆల్మోస్ట్ మనకి బూట్ అయితే అయిపోతుంది అనమాట. ఇది ఓవరాల్గా ఒక 10 minutes అలా అయితే టైం అయితే తీసుకుంటుంది. కాకపోతే ఎక్కడ ఏ స్టెప్ దగ్గర మనకి కొంచెం డిఫికల్టీ అలా అయితే అనిపించదు. నేను ఇప్పుడు ఫైనల్గా మిమ్మల్ని హోమ్ స్క్రీన్లో అయితే కలుస్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మనకు వాల్పేపర్ ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. మనకి ఆ కలర్స్ ఏదైతే ఉన్నాయో చాలా వైబ్రెంట్గా అయితే కనిపిస్తున్నాయి. మనకి చూడడానికి అయితే ఒక మంచి ఫీల్ అయితే వస్తున్నాయి అనమాట. ఇప్పుడు మనం ఒకసారి DXDIAG అని చెప్పేసి టైప్ చేసి డయాగ్నోస్టిక్ టూల్ ఓపెన్ చేసి దీంట్లో మనకి ఏమేమి ఇచ్చారు ఏంటి అనేది అయితే ఒకసారి కంప్లీట్గా ఓపెన్ చేసి చెక్ చేయడానికి అయితే ట్రై చేద్దాము. ఇక్కడ చూడొచ్చు మనకి డైరెక్ట్ఎక్స్ డయాగ్నోస్టిక్ టూల్ అయితే ఓపెన్ అయితే అయిపోయింది. ఇక్కడ మనకైతే కొన్ని ఆపరేటింగ్ సిస్టమ్ ఏముంది, లాంగ్వేజ్ సిస్టమ్, ఇవన్నీ మ్యానుఫ్యాక్చర్ ఏంటి, ఇలాంటి ఇంకా మెమొరీ ఎంత ఉంది, ఇప్పుడు 8 GB ర్యామ్ అని ఉంది కదా, ఇలాంటి ఇంకా ఏమేమి ఉన్నాయని మొత్తం అయితే మనం ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ మన డిస్ప్లే విషయానికి వస్తే ఇక్కడ చూడొచ్చు మనకి ఇది ఫుల్ HD డిస్ప్లే అనమాట. మనకి 1920x1080p అయితే వస్తుంది. అండ్ మనకి ఫైనల్గా సౌండ్లో చూసుకుంటే ఇక్కడ మనకి రియల్ టెక్ స్పీకర్స్ అయితే ఇచ్చున్నారనమాట. ఓవరాల్గా ఇవి ప్రోడక్ట్ గురించి స్పెసిఫికేషన్స్ గురించి అయితే చెప్పుకోవాలి అనుకుంటే మనం ఇప్పుడు అబౌట్ ద డివైస్ అయితే చూడొచ్చు. ఇక్కడ మనకైతే డివైస్ ఐడి ఏంటి, ప్రోడక్ట్ ఐడి ఏంటి అనే దాంతోపాటు మనకి ఎప్పుడు వర్షన్ ఇన్స్టాల్ చేస్తున్నారు ఏంటి అనేది అయితే ఇక్కడ కంప్లీట్గా అయితే డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఒకసారి కావాలనుకుంటే ఇది కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే చాలా బాగున్నాయని అయితే చెప్పుకోవచ్చు. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ ల్యాప్టాప్ ఏదైతే ఉందో మనకి చాలా లైట్ వెయిట్ అయితే ఉంటుంది అనమాట. దీనివల్ల ఏంటంటే మనం ఎక్కడికైనా క్యారీ చేయడానికి, ఇంకెక్కడికైనా వర్క్ ప్లేస్కి రెగ్యులర్గా తీసుకెళ్ళడానికి అయితే చాలా ఈజీ అయితే అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి డిస్ప్లే అనమాట. డిస్ప్లే ఇది ఫుల్ HD డిస్ప్లే వస్తుంది. IPS డిస్ప్లే కానప్పటికైతే మనకి దీని విజువల్స్ అయితే చాలా బాగున్నాయని అయితే చెప్పుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ మనకి కీబోర్డ్ అవ్వచ్చు, టైపింగ్ ఎక్స్పీరియన్స్, ఇంకా ఎవ్రీథింగ్ అయితే బాగున్నాయి. దీంట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమి అనిపించలేదు. కాకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటంటే మనకి దీంట్లో పోర్ట్స్ అనమాట. ఇప్పుడు మనకి పోర్ట్స్ చూడొచ్చు, మనకి ఎక్కువ పోర్ట్స్ అయితే ఏమి ఇవ్వట్లేదు. 2 USBలు, ఒక USB Type-C మాత్రమే ఇస్తున్నారనమాట. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి అట్లీస్ట్ ఒక 4-5 అయితే యూస్ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఏంటంటే మనం ఒక హబ్ని కొనుక్కోవడం అలాంటి ఏమైనా అయితే పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నాకు వెబ్ క్యామ్ క్వాలిటీ ఏదైతే ఉందో అది కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటే బాగుండైతే అని అయితే అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని మీటింగ్సే కాబట్టి అది కొంచెం బెటర్ ఉంటే ఇంకా మంచిగా ఉండే అనిపించింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి దీనికి ఈథర్నెట్ పోర్ట్ అయితే లేదనమాట. ఇప్పుడు మనం ఈథర్నెట్ పోర్ట్ కావాలనుకుంటే దానికంటూ కూడా ఇంకొక అడాప్టర్ అయితే కొనుక్కోవాల్సిన పరిస్థితి. ఇవి మనకి దీంట్లో ఉన్న కాన్స్ అయితే. కాకపోతే ఈ కాన్స్ని పక్కన పెడితే ఓవరాల్గా ప్రోడక్ట్ అయితే చాలా బాగుందని అయితే చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ కాన్స్ వల్ల ఈ ప్రోడక్ట్ ఎక్కడ తగ్గిందని అయితే అనిపించలేదు. సో ఓవరాల్గా చెప్పాలంటే ప్రోడక్ట్ అయితే డెఫినెట్లీ ఒక గుడ్ బై అని అయితే చెప్పుకోవచ్చు అనమాట. అట్లీస్ట్ ఆ ప్రైస్కి అయితే ఒక మంచి పర్చేజ్ అయితే అవుతుంది. డెఫినెట్గా ఎవరైనా అయితే కొనుక్కోవచ్చు. ఇంకా మనకి దీనికి లింక్స్ ఏమైనా అయితే మనకి డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్లీ మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.